సార్ మీరు ఇట్లా రండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ వండర్ఫుల్ సారీని మా బ్యూటిఫుల్ సిస్టర్ కి ఇచ్చేద్దామని కాసేపు ఉండండి చెప్తాను, ఏం అవ్వలేదు ఇంకా. బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో ఈ అందాల ముద్దు గుమ్మలు అంటే అమ్మో మీకు వచ్చు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. Crazy feeling. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్రేజీ గణేష్. సో ఈరోజు క్రేజీ గణేష్ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి ముందు మా వీటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఈరోజు మరి కాన్సెప్ట్ని స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఒక బ్యూటిఫుల్ సారీ ఉండాలి, కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఒక బ్యూటిఫుల్ సారీని కొనేసి సరికొత్త ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఆగండోయ్, ఆడుతున్న వాళ్ళకి గిఫ్ట్స్ అనుకుంటున్నారా? కాదండోయ్, చూస్తున్న వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. సో నేనేం గిఫ్ట్ ఇస్తున్నాను, మీరే గిఫ్ట్ గెలబోతున్నారా అనుకుంటున్నారా? సో ఏదైనా తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. హాయ్ అండి. హాయ్ సార్, నమస్కారం. నమస్తే, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఓకే, సో మరి ఈరోజు రాఖీ ఎపిసోడ్కి నాకు ఒక బ్యూటిఫుల్ సారీ కావాలి, చూపిస్తారా? చూపిస్తాను సార్. ఇది ఫ్యాన్సీ సారీ వస్తుంది. ఫ్యాన్సీయా? ఫ్యాన్సీ. ఇంకొద్దిగా మంచి న్యూ ప్యాటర్న్స్ ఏం లేవా? వచ్చాయి, రాఖీ పండుగకి మంచి సారీస్ వచ్చాయి, చూపిస్తాను సార్. కొత్తగా వచ్చాయి మోడల్. అవునా? గ్రీన్ కదా ఇది? గ్రీన్. ఈ కలర్ బాగుంటుంది. గ్రీన్ కలర్ సారీ అంతా ఇలా వస్తుంది. ఓకే, ఒకసారి ఈ బ్లూ మళ్ళీ తీయండి పై. బాగుంది కదా బ్లూ? బ్లూ సారీ బాగుందా? చాలా బాగుంది. అవునా? మీకు కూడా నచ్చింది. అయితే మీరు నాకు రాఖీ కడితే మీకు ఇచ్చేస్తా. పక్కా అండి. ఏది రాఖీ మరి? తెస్తాను మరి. రాఖీ పండుగ అయినప్పుడు రాఖీ తెచ్చుకోవాలి కదా, మళ్ళీ కావాలని వస్తారు కదా. అప్పుడు ఫెస్టివల్ అయిపోద్ది కదండి. లేదు, ఇప్పుడే కుట్టేస్తాను. అవునా? మీకు February 14th అంటే ఇష్టమా, రాఖీ పండుగ అంటే ఇష్టమా? బేసిక్ గా అయితే రాఖీ పండుగ అంటేనే ఇష్టం. మీరు వచ్చారుగా, ఇప్పుడు 14 అంటే ఇష్టం. అంటే రైట్ అదేంటండి నాకు అర్థం అవ్వలే. మీకు అర్థం కాకపోయినా వీళ్ళకి అర్థమైంది కదా, చాలు. అవునా, మీకు అర్థమైందా? ఓకే, అయితే సో మరి బ్లూ కలర్ సారీ అయితే నాకు కూడా బాగా నచ్చేసింది. ఒకసారి బాగా ఓపెన్ చేయండి. ఇవి న్యూ ప్యాటర్న్స్? న్యూ ప్యాటర్న్స్ రాఖీ ఫెస్టివల్ వాళ్ళు వచ్చాయి. ఓకే, సరే మరి ఈ సారీ అయితే నచ్చింది, ప్యాక్ చేయండి. సరే మరి ఈ రోజు క్రేజీ ఎపిసోడ్కి నేనైతే బ్యూటిఫుల్ సారీ కొన్నాను. సో ఎప్పట్లాగే ఈరోజు క్రేజీ ఎపిసోడ్లో మనం రాఖీ పండుగ స్పెషల్ చేసుకుంటున్నాం. సో ఈ బ్యూటిఫుల్ సారీని గెలవడానికి నా బ్యూటిఫుల్ సిస్టర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి నేనైతే బ్యూటిఫుల్ సారీని ఇచ్చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్ విత్ వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. మీకు సిస్టర్స్ బ్రదర్స్ సిస్టర్ ఎవరైనా ఉన్నారండి? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నాకు బ్రదర్ అన్న, సిస్టర్స్ అవ్వలేదు. చెల్లి లేదా? చెల్లి లేదు. అక్క లేదా? అక్క లేదు. డబ్బులన్నీ సేవ్ కదా మీకు? పర్లేదు, సిస్టర్ ఇలా ఉంది కదా, డబ్బులు అక్కడ అయిపోతాయి. మరి మీకు ఎవరు రాఖీ కట్టరా? కట్టాలని ఉంది కానీ ఎవరు నాకు కట్టట్లేదు. అవునా? అడిగినా కట్టట్లేదు. ఈయనకి నాకు ఇద్దరికే కట్టలేదు. ఎవరు అంత బాగున్నారా ఏంటి మీ ఇద్దరు? ఫాలోయింగ్ ఎక్కువ ఉండదండి. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. మీ ఇద్దరికే? అది పొట్ట యాదగిరి గుట్ట? ముఖం వరకే కనిపిస్తాం కదన్నా. ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ సార్. ఆధార్ కార్డ్ ఇస్తే చేరిస్తారా? ఆధార్ కార్డు ఇస్తారా? రేషన్ ఇస్తారు. పంచంటే ఇలా ఉండాలి. కిలో పంచదార జగన్ ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ కోసం నేనైతే బ్యూటిఫుల్ సారీని కొనేసా. సో ఈ సారీని నేను 2500 రూపీస్ పెట్టి కొన్నాను. ఈ సారీని గెలవడానికి మా బ్యూటిఫుల్ సిస్టర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. గేమ్ షోలో కలుద్దాం. ఈ బహుమతిని ఎవరు గెలుస్తారో అక్కడ చూద్దాం. గేమ్ ఆడుతున్న వాళ్ళకే కాకుండా గేమ్ని చూస్తున్న వాళ్ళకి కూడా నేనైతే మంచి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని. ఆ గిఫ్ట్ ఇదే. సో మీరు చేయాల్సిందంట, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వండర్ఫుల్ బహుమతిని మీరు కూడా గెలుచుకోవచ్చు. సో ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు నేను అడిగే మధ్యలో ప్రశ్నల్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఈ బ్యూటిఫుల్ సారీని మీరు గెలుచుకోండి. హాయ్ హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. సో ఈరోజు మన క్రేజీ గణేష్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క మహిళలందరికీ, వీటీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరపు నుంచి రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయడానికి నేనైతే పెందుర్తి వచ్చేసాను. సో ఇక్కడ మా సిస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారా?
ఇటువైపు గట్టిగా. సరే మరి నా బ్యూటిఫుల్ సిస్టర్స్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వండర్ఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఒక బ్యూటిఫుల్ సారీ ఉండాలి కాబట్టి సారీ ప్లీజ్. నేను కేఎల్ఎం షాపింగ్ మాల్ని విజిట్ చేసా, బ్యూటిఫుల్ సారీని కూడా కొన్నా. సరే చూసారుగా, ఓకే. సరే మరి సారీని చూసారా? ఓకే మరి. సో మన రాఖీ పండుగ స్పెషల్ ఎపిసోడ్లో ఆ బ్యూటిఫుల్ సారీని ఎవరైతే కరెక్ట్ ప్రైస్ చెప్తారో నా క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి నేను ఇవ్వడానికి పెందుర్తిలో ఉన్న పుల్లగవాణి పాలెం మహిళలందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చేసా. సో వాళ్ళు కూడా ఎంటర్టైన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు వాళ్ళ పేర్లు అడిగి ఒక్కసారి తెలుసుకుందాం. మేడం గారు పేరు? ఉమా మహేశ్వరి. శాంతకుమార్ అండి. నా పేరు మాధవి లత అండి. నవ్య. నా పేరు వరలక్ష్మి. నా పేరు అమ్ములు. శ్రీదేవి. ఆశ. మేడం మీ పేరు? నవ్య. వాసంతి అండి. సరస్వతి అండి. దేవి. శరణ్య. మంజుల. మణి. నా పేరు షహీదా. అరుణకుమారి. దివ్య. సుధా. మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. శ్రీదేవి అని పేరు పెట్టుకున్న లక్ష్మీదేవి గారితో స్టార్ట్ చేసేద్దాం. సో మరి సారీ చూసారా మేడం? చూస్తానండి. ఎంత ఉండొచ్చు? 1450, 1800, 16, 2000. 1800, 2000. 1199. ఓకే 190. 2100. 3000, 2000. 1100, 800. 1300, 1600. ఒకసారి మీరు ఇట్లా రండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే మరి ఏంటండి అంత కరెక్ట్గా చెప్పేశారు రేట్ని? అంటే మేము ఎప్పుడు కేఎల్ఎంలోనో షాపింగ్ చేస్తాం కాబట్టి సారీస్ ప్రైస్ అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఎంత ఉండొచ్చు సారీ? 1300, 1600. మీ చిన్నప్పుడా ఇప్పుడా? అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సరే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అటువైపు వెళ్ళండి అలాగా. 1850 or 1950. 1750, 1400. 2000, 2500. 1800 to 2000. 2000 కానీ 2600 కానీ ఉంది. 1500, 2000. సేమ్ 1500, 2000. కాపీయా? అనిపించింది. అంతేనా? ఎస్. 2500, 2700. 1800 నుంచి 2500 లో. 1900 ఒకటి, 2000 ఒకటి. 2200, 2400. 2325. సరే మరి బ్యూటిఫుల్ రౌండ్లో అందరూ కూడా ఆన్సర్స్ చెప్పేశారు. ఈ వండర్ఫుల్ క్రేజీ ఎపిసోడ్ని మనం కంటిన్యూస్ చేస్తూనే ఉందాం. మరొక అవకాశం ఇస్తున్నాను, ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకండి. మీ అందరికీ ఒక క్లూ కూడా ఇస్తున్నాను. అంటిల్ దెన్ మంచి ప్రైస్ చెప్పి ఆ బ్యూటిఫుల్ సారీని మీ సొంతం చేసుకోండి. టోటల్ ఆ నెంబర్ మొత్తంలో ఒక్క డిజిట్లో మాత్రం 5 వస్తుంది. సో అది మీరు గెస్ట్ చేసుకొని కరెక్ట్ ప్రైస్ని చెప్పాలి. అది ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఎట్లా ఎండ్ అవుతుంది, అది స్టార్టింగ్ రావచ్చు, ఎండింగ్ రావచ్చు, మిడిల్ రావచ్చు, లాస్ట్ రావచ్చు. బట్ ఎన్ని డిజిట్సో ఎలా చెప్పేస్తామండి? ఎన్ని డిజిట్సో చెప్తే చీర పట్టుకెళ్ళిపోతారా అమ్మా? ఉన్నదే ఒక చీర కొట్టేస్తారా? మరి కొంచెం క్లూ. అదే చెప్పాను కదా, ఆ ఉన్ని డిజిట్ అన్నిటిలో 5 ఉంటుంది. అది మీరు ఎంతో మీ ఇష్టం. సో వన్స్ అగైన్ మళ్ళీ అందరికీ ఒక్క అవకాశం ఇస్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్. 5200. 2495. 5500. 1875. 2500. 2600. 1855. 2500. 2025. 2599. 25. 2495. 1695. 5500. 2450. 2650 రూపాయలు. 2550. 2250. ఒకటోసారి 2250. రెండోసారి 2250. మూడోసారి కూడా ఇలా అంటే కరెక్ట్గా చెప్పండి అండి. 2250. 2250. 2000కు ముందు చెప్పిన వాళ్ళు, అలాగే 3000 దాటి చెప్పిన వాళ్ళందరూ ఒకవైపు వచ్చేయండి. సరే బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మాకు దగ్గరగా సారీకి దగ్గర కాస్ట్ చెప్పిన వాళ్ళందరినీ నేను ఎలిమినేట్ చేయడం జరిగింది. అలాగే సారీని గెలవడానికి ఒక 12 మందిని అలాగే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ 12 మందిలో జరిగే పోరే ఈ రాఖీ ఎపిసోడ్. అవునా కాదా? ఓకే రాఖీ పండుగ. రాఖీ పండుగ ఓకే. సరే మరి ఈ వండర్ఫుల్ రాఖీ ఎపిసోడ్లో మేడం గారు ఇటు రండి. మీరు పేరు? సో ఇటు నుంచి ఒక యంగ్, ఇటు నుంచి ఒక యంగ్. మీరేనండి యంగే కదా, మీరే రండి. ఒకసారి బాల్ పట్టుకోండి, కొద్దిగా అటు జరగండి, ఇటు జరగండి. అసలు బాల్ మిస్ చేయకూడదు, మీరు కింద పడకూడదు. ఆవిడ పట్టేది మీరు ఇసరాలి. ఇసరగలరు కదా? నేను సాంగ్ ప్లే చేస్తూనే ఉంటాను, ఆ సాంగ్ ఎప్పుడు ఆపుతానో తెలియదు. నేనైతే మిమ్మల్ని చూడను. సాంగ్ పట్టినప్పటికి బాల్ ఎవరి చేతిలో ఉంటుందో అలా అవుట్. ఓకేనా? అవుట్ అంటే మంచి గిఫ్ట్ ఇస్తాను. మీ చేతిలో బాల్ ఉండకూడదు నా సాంగ్ ఆగినప్పటికి. అలాగేనా? అలాగే గాబరా మీద ఆవిడ మీద ఇసిరికాను లాస్ట్ మూమెంట్లో. సరే మరి స్టార్ట్.
చిల్లు చిల్లు మంటది సోపేట పిల్లది ఒంపులన్నీ చూస్తుంటే అగనంటున్నది ఏమా జరుగుతున్నది నన్ను చుట్టూ ముట్టేస్తున్నది ఏమా జరుగుతున్నది నన్ను చుట్టూ ముట్టేస్తున్నది. సో థ్యాంక్ యూ, బాగా ఆడారు. బాల్ ఇచ్చేసారు. థ్యాంక్స్ అనండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళా కూడా వీళ్ళందరికీ ఒక అవకాశం ఇద్దాం. మేడం లాస్ట్ అండ్ ఫైనల్ సారీ రేట్ ఎంత ఉండొచ్చు? 2650. 2550 అండి. 2450. 2500. 2800. 2500. ఫిక్స్ 2650. 2450. 2800. 3050 రూపాయలు. 2495. సరే మరి ఇటు వచ్చేయండి ఒక్కసారి. మీరే 2495. సో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో రాఖీ పండగకి ఈ వండర్ఫుల్ సారీని మా బ్యూటిఫుల్ సిస్టర్కి ఇచ్చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో అంటిల్ దెన్ చెప్పినప్పుడు కాగండి, కాసేపు ఉండండి చెప్తాను. ఏం అవ్వలేదు ఇంకా. ఏంటండి అన్నారు? అంటే ముందే క్లాప్స్ కొట్టమండి, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇది రియలైజేషన్. అంటే తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేయాలి కదా, అంతా మీరు డాన్స్ చేస్తారా? రాదండి. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ అంటే అంటే ఏదో ఉంటాయి కదా గేమ్స్ అలాంటివి. మీరు ఆడతారా? ఆడుతాం. డాన్స్ ఇట్ ఆడదామా? అంటే కూర్చోండి. ట్రై చేద్దాం. ఓకే మరి వండర్ఫుల్ ఎపిసోడ్లో చాలామంది మాకు సారీకి దగ్గర రేట్లు చెప్పారు, అలాగే ఒక్కరిద్దరు కరెక్ట్గా కూడా చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళకి సారీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. బట్ లిటిల్ చేంజెస్. 2450 నుంచి 2600 చెప్పిన వాళ్ళందరూ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళండి. బ్యూటిఫుల్ ఎపిసోడ్లో ఈ అందాల ముద్దుగుమ్మలు అంటే ఐ మీన్ మా బ్యూటిఫుల్ సిస్టర్స్. మీరేం గాబరా పడకుండా 10 మంది చెల్లెళ్ళు అక్కడే ఉన్నారు నాకు. ఆ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ ఎంత ఉండొచ్చు? లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. 2495. 2450. 2450. 2025. 2345. 2500. 2550 రూపీస్. 2450. 2555. సరే మరి ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్లో నేనైతే ముగ్గురు లేడీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నా బిగ్ సిస్టర్, స్మాల్ సిస్టర్, బడా సిస్టర్. సో బిగ్ సిస్టర్, స్మాల్ సిస్టర్, బడా సిస్టర్. సరే ఈ ముగ్గురు మధ్యన జరిగే పోరాటం, ఆ సారీ ఎవరికి అంకితం? సో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం మీ ముగ్గురికి ఇంకొక అవకాశం ఇస్తున్నాను, యూస్ చేసుకుంటారనుకుంటున్నా. ఇందులో ఒక్కరు మాత్రం కరెక్ట్ ప్రైస్ని చెప్పారు, ఒకే ఒక్కరు చెప్పారు. అది ఎవరనేది ఐ డోంట్ నో. మీరు 25 చెప్పారు, మీరు 25 చెప్పారు, ఆమె 2495 చెప్పారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం 2495. ఫిక్స్. 25. ఫిక్స్ 2550. సరే మరి మీతో ఒక చిన్న గేమ్ ఆడదాం, ఓకేనా? నేను మీకు ఒక మూవీ పేరు చెప్తాను, దాన్ని యాక్షన్ చేసి చూపించాను. అమ్మో నాకు రాదు. అమ్మో మీకు వచ్చు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మీరు అట్లా ట్రై చేస్తూ ఉండండి, ఎవరొక్కరు చెప్పేస్తారు, సరేనా? ఓకేనా? మీ ఇద్దరు అందాక జైలర్. మీరు లిప్ మూమెంట్ ఇవ్వకూడదు, యాక్షన్లో ఎలా చెప్తే అలాగే చెప్పాలి. సూపర్ సూపర్, కరెక్ట్గా చెప్పారు. ఏంటండి? అష్టాచమ్మ పప్పులో కాలేశారు మీరు. రాంగ్. ఖైదీ నెంబర్ 1. ఆ సినిమా వచ్చిన మీరు ఉన్నారా? ఉన్నాను. తెలుస్తుంది మీ హెయిర్ చూస్తుంటే. విండో రాంగ్. క్రిమినల్ రాంగ్. ఎప్పుడు వెళ్ళారా? అంత సాహసం ఇంకా జరగలేదు. మీ ఆయన కొట్టండి వెళ్తారు. ఆయన కొట్టించుకుంటారు కానీ ఏమనరు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు కొద్దిగా దగ్గరలో ఉన్నారు. వన్ మోర్, మళ్ళా రిపీటెడ్. ఆమె చెప్పే సినిమా పేరుని ఎవరైతే కరెక్ట్. ఓకే, జైలర్. సరే మరి మేడం గారు చెప్పే జైలర్ సినిమా పేరుని చక్కగా చెప్పిన చిటికలే. సరే మరి ఈ వండర్ఫుల్ ఎపిసోడ్లో ఇద్దరు అయితే ఫైనలైజేషన్కి వచ్చేసారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళిద్దరిలో ఎవరైతే బ్యూటిఫుల్ శారీని చెప్పారో సారీని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, తీసుకోవడానికి ఇద్దరు లేడీస్ రెడీగా ఉన్నారు. వచ్చేయండి. ఇందులో ఒక్కరు మాత్రం కరెక్ట్గా చెప్పారు. ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే పోటు, ఒకటే దెబ్బ అన్నట్టు స్టార్టింగ్ రౌండ్ నుంచి ఎంటర్ లాస్ట్ వరకు కూడా అదే ప్రైజ్ మనీ మీద నిలబడిపోయారు. సో వన్స్ అగైన్ ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మంచిగా చెప్పి ఈ బ్యూటిఫుల్ శారీని ఓడిపోలేదు. ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉంది.
సరే మరి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను, ఏదైనా చేంజ్ చేసుకుంటారా? లేదు అంతే. కరెక్ట్. 2495. అండి మంచి సారీ, మీరు చాలా బాగుంటారు. దీనికన్నా మీరు ఆ సారీలో తనకు వచ్చిన నాకు వచ్చిన ఫైనల్ ఏదైనా వన్ డే ఆవిడ వన్ డే మీరు కట్టుకుంటారు అంతే. అంతేనా? అంతే. ఆమె ఇస్తారా లేదా అడుగుతాం. ఇస్తారండి? అందరూ ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు ఏంటి? పక్కా కన్ఫర్మ్. సరే మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరిలో ఒకరైతే సారీని కరెక్ట్ ప్రైస్ మనీ చెప్పేశారు. సో వండర్ఫుల్ ప్రైజ్ ని నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇద్దరు లేడీస్ కి. లాస్ట్ అండ్ ఫైనల్, ఆ సారీలో మీరు చాలా బాగుంటారు, మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, మార్చుకోండి మేడం. సారీ నిజంగా బాగున్నది. సారీ నచ్చిందా? నచ్చింది. సో మంచి సారీ ఎందుకు వదులుకుంటున్నారు? వదులుకోవట్లేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్. అవునా? పక్కా మార్చుకోండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. లేదు. సరే మరి ఆవిడకి ఇచ్చేస్తాను. ఓకే. అంతే. తీసుకుంటారా? తీసుకుంటా. రెడీగా ప్రైస్ అయితే రెడీగా ఉన్నారా సారీ కోసం? రెడీ గెలుస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఎందుకు అనుకున్నారు కూడా చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా 5 లాస్ట్లో ఉంటుందని. నేను అట్లా చెప్పానా అండి? ఫస్ట్ ఆర్ లాస్ట్? మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలో ఉంటుందని కూడా చెప్పారు 5 అని. మాత్రం ఫస్ట్ ఆర్ లాస్ట్ అన్నాను కదా. కానీ మీరు చెప్పక ముందు నుంచి నేను ఫస్ట్ అదే ప్రైస్ చెప్పాను. సరే మరి 2500 ఇక్కడ, 2495 రూపీస్ అక్కడ. మీకు ఇంకొక అవకాశం ఇస్తానని మార్చుకోండి. అనవసరంగా సారీని అయితే వదిలేసుకుంటున్నారు. నో. ఎందుకండి సారీని వదిలేస్తున్నారు? పోనీ వదిలేసిన పర్లేదు, మాకే కదా. ఎందుకు ఆలస్యం? ఆన్సర్ని చూపించేద్దాం. ఒక బ్యూటిఫుల్ స్మాల్ కిడ్ ఉంది. నెంబర్ కరెక్ట్గా చెప్పు. 2500. ఓకే మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్లో సారీ నేనైతే 2500 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. సో క్లాప్స్. మీకు పెళ్ళా? ఓ వండర్ఫుల్. మా క్రేజీ గణేష్ ఎపిసోడ్లో సారీ గెలుచుకున్న ఈ అమ్మాయికి త్వరలోనే పెళ్లి కూడా ఉందంట. వన్స్ అగైన్ మా ఛానల్ తరపు నుంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారీ ప్లీజ్. ఈ సారీ గెలుస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సారీ పట్టుకొని చెప్పండి మీదే ఇది. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా హ్యాపీగా ఉంది గెలిచినందుకు, అండ్ చాలా ఎంజాయ్ చేసాము. చాలా థ్యాంక్స్ వీటీవీకి. నవ్య గారు మాకు కరెక్ట్ ప్రైస్ అని చెప్పి ఈరోజు మన రాఖీ పండుగ స్పెషల్ ఎపిసోడ్లో ఈ బ్యూటిఫుల్ సారీని గెలిచారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఏ షాపింగ్ మాల్ని విజిట్ చేయాలి? కేఎల్ఎం షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. అలాగే నా బ్యూటిఫుల్ సిస్టర్స్ అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశాను. అలాగే వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యారు అనుకుంటున్నాను. అయ్యారా? ఎంటర్టైన్ అయ్యారా? మంచిగా ఉంది ప్రోగ్రాము. బాగుంది. సరే మరి సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారని చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, నేను కూడా మీ ఫ్లాట్స్కి అలాగే మీ కాలేజెస్కి వచ్చి ఫన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సిందంతా ఒకటే, కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు ఊరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నేను ఒక సారీ ఇచ్చేయడం జరిగింది. అలాగే ఇంకొక గిఫ్ట్ ఉందండి. ఈరోజు మార్నింగ్ నేను షాపింగ్ చేసిన దాంట్లో 3 సారీస్ని చూశాను. సో నా పక్కనే ఉన్న సారీని ఎంత ప్రైస్ పెట్టి కొన్నానో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయాలంటే మీరు కంటిన్యూస్గా మా ప్రోగ్రామ్ని చూస్తూనే ఉండండి. వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూస్తూనే ఉండండి. ఆ ప్రైస్ ఎంతో మీరు కరెక్ట్గా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఆ బ్యూటిఫుల్ సారీని మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరొక కొత్త ఎపిసోడ్తో నేనైతే మళ్ళీ కలవడానికి రెడీగా. వీళ్ళందరూ కూడా ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేశారు. సో ఎంజాయ్ చేసి మిగతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మా వీటీవీ ఫన్ ఛానల్ని అలాగే పక్కనే ఉంటున్న బెల్ సింబల్ని బాయ్ బాయ్.